హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే అసలు ఇంగ్లీష్ రోల్ ఏంటో ఎస్ఎస్సిలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అలాగే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఇంగ్లీష్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బ్యాంక్కి ప్రిపేర్ అయినా సరే, ఇంకా వేట్లకి ప్రిపేర్ అయినా సరే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే మనకి మెయిన్ ఫోకస్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ మనకి గ్రామర్ రూల్స్ అవసరం, వొకాబులరీ స్కిల్స్ అవసరం, రీడింగ్ ఎబిలిటీ అవసరం, అలాగే సెంటెన్స్ ఫార్మేషనింగ్ అండ్ సెంటెన్స్ అండర్స్టాండింగ్ అవసరం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్కోరింగ్ సెక్షన్ ఇన్ ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. ఓకే, మాస్టరింగ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఓన్లీ బూస్ట్ ఫర్ ఓవరాల్ స్కోర్ బట్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ యువర్ ఫైనల్ ర్యాంక్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ఎస్ఎస్సి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ విత్ ఇంగ్లీష్ ఏవే ఉంటాయో మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా, ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇది టైర్ 1 టైర్ 2 ఉంటుంది. గ్రామర్ క్వశ్చన్స్, వొకాబులరీ, కాంప్రహెన్షన్స్ ఇవి కూడా ఉంటాయి. సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్, అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఓకే, both exams included English test with basic language skills, sentence structure and vocabulary uses. ఓకే, ఇంకా ఎస్ఎస్సి సిపిఓ అంటే ఏంటో తెలియదు మనకి. ఓకే, ఎస్ఎస్సి జీడీ అంటే ఏంటి, జనరల్ డ్యూటీ ఆర్ గార్డ్ డ్యూటీ అని ఉంటుంది. ఇందులోని మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్. ఓకే, ఇంకా ఇక్కడ మనకి మెయిన్ టాపిక్స్ చూసుకుంటే గ్రామర్ రూల్స్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, ఇంకా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్స్, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ రూల్స్ టాపిక్స్. ఇక్కడ గ్రామర్ టాపిక్స్ చూసుకుంటే నౌను, ప్రొనౌను, వెర్బు, నాన్ వెర్బు, ఇంకా సెంటెన్సెస్, సబ్జెక్టు, వెర్బు అగ్రిమెంట్, వెర్బ్ అగ్రిమెంట్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇంకా వొకాబులరీ టాపిక్స్. ఓకే, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఐడమ్స్, ఫ్రేజెస్, ఐడమ్ అండ్ ఫ్రేజెస్, స్పెల్లింగ్ కరెక్షన్. అండ్ మనకి రీడింగ్ టాపిక్స్ చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్, రీడింగ్ passages carefully and answer questions based on context, focus on identifying the main idea, tone and interference. Close test ante fill in the blanks in the passage using the most appropriate words. Improve by reading newspapers and nothing contextual uses, word uses. ఇంకా para jumbles, ఇవన్నీ ఆల్రెడీ మనం 10th క్లాస్లో 10th ఆర్ 8th to 9th 10th ఈ మూడాట్లో మనం ఇది బాగా యూజ్ చేస్తాం. ఎందుకంటే పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 నార్మల్గా ఇవి అయితే పేపర్ 2లో మొత్తం అన్నీ ఇవే ఉంటాయి ఉండడం. సో ఇది మీకు బాగా అలవాటు అయ్యే ఉంటుంది. 2019 బ్యాచ్. ఓకే, బిఫోర్ 2019 బ్యాచ్ అండ్ 2020 బ్యాచ్. దట్స్ ఆల్. అండ్ వై ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్. English is one of the most rewarding section in SSC exams. Here is why you most prioritize it. High scoring subject and less time required, easy to improve and help increasing to final rank. Strong English boost to your overall score significantly. Next, objective general English ఉంటుంది. అది ఎస్పి బక్షి అనేవారు కవర్ చేశారు. అలాగే పారామౌంట్ బై నీతు సింగ్, ఇంకా వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మన్ లూవిస్, వీళ్ళు ఇవి చేశారు. ఇంకా ఇది డైలీ స్టడీ ప్లాన్. ఓకేనా, 10 minutes గ్రామర్ చూసుకోవాలి, 10 minutes వొకాబులరీ, ఇవి చూసుకుంటే మనకు చాలు. ఇంకా స్మార్ట్ ప్రిపరేషన్ చూసుకుంటే ఫస్ట్ లర్న్ గ్రామర్ రూల్స్ డైలీ, read English newspaper, practice previous papers, revise vocabulary daily, solve mock test. ఇంకా ఓకే, ఇంకేమున్నాయి, ఇంకా ఈచ్ ఇంగ్లీష్ కెన్ బి హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే, ఇది మనకి మెయిన్ టాపిక్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను, ఏవేటోటి ఉన్నాయో. నెక్స్ట్ మనం 12th తర్వాత మనం ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ప్రతిసారి దొబ్బను. బాయ్ బాయ్.